ఇందు మూలంగా సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులైన పిల్ల పెద్ద గొడ్డు గోద అందరూ ఈ ఉయ్యాల దగ్గరికి రావాల్సిందో. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నడబోతున్నారు. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి సరే బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నువ్వు చంద్ర రే చంద్ర రే చంద్ర ఏంటి గోలా? అర్ధరాత్రి ఏంట్రా ఈ భాగవతం? ఆ తలపాగా ఏంటి, ఈ లుంగి ఏంటి, చేతిలో ఈ డప్పు ఏంటి? ఛీ! నువ్వు చేసే శబ్దం ఏంటి? నీకు పిచ్చి పట్టిందా? పక్కన వాళ్ళు రెండు చూస్తే పరువు పోతుందిరా. మన ఇంటి పక్కన ఎవరు లేరు కదా నాన్న, ఖాళీ స్థలాలు ఉన్నాయి, చాలా గ్యాప్ ఉంది. అయినా మీరు పరువు గురించి మాట్లాడడం కొత్త ఏం కాదు కదా. రే చంద్ర నువ్వు సైలెంట్ గా ఉండు. అందరూ నిద్రపోతున్న టైంలో వచ్చి ఏంటి గొడవ? వెళ్ళు వెళ్ళి పడుకో పో. పడుకుంటాలే అన్నయ్య, రోజు పోయే నిద్రే కదా. ఇప్పుడేమవుద్ది కొంచెం లేట్ అయితే? అసలు మీ నాన్నగారు ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నారు? చెప్పండి శ్రీ 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 సోమేశ్వరరావు గారు, ఆ దేవుడి కంటే మీరు గొప్ప? పేరులో ఈశ్వరన్ ఉంటే ఆ పరమేశ్వరుడి కంటే గొప్ప అనుకుంటున్నారా? నేను ఎప్పుడు అలా అనుకోలేదే. ఎందుకు అలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తావు? అనుకోకపోతే మరి పిల్లల కోసం తీర్చాల్సిన మొక్కుబడికి ఎందుకు అడ్డుపడుతున్నారు? మీకు నిజంగా భక్తి దేవుడి మీద ఉంటే ఇలా చేసి ఉండరు. దేవుడు అంటే లెక్క లేకుంటేనే ఇలా చేస్తారు. రేయ్ ఏంట్రా నాన్న దైవభక్తిని శంకిస్తున్నావా? ఆయన దేవుని ఎంతగా నమ్ముతారో తెలుసు కదా. రోజు మీ వదిన పూజ చేస్తే మొదటి హారతి ఆయనే తీసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు పిల్లల మొక్కుబడికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏంటి ఇప్పుడు ఈ విషయం అడగడానికి ఇంత గడ్డప్ వేసుకొని వచ్చావా? నేను ఎలా వచ్చానని కాదు, ఏం అడుగుతున్నాననేదే ఇంపార్టెంట్. అండర్స్టాండ్? ఏంటి గొడవ? వెళ్దాం పదండి. ఇదంతా నీ వల్లే. ఆయన ఫస్ట్ ఒప్పుకున్నాడు, కానీ నువ్వు మధ్యలో పొలలు పెట్టావు. వాళ్ళకి ఏదైనా అయితే మనదే రెస్పాన్సిబిలిటీ అని ఏదేదో చెప్పావు. ఈయన నమ్మేశాడు. నాన్నగారు మీకు అర్థం కావట్లేదు. మీరు మొక్కుబడికి అడ్డుపడితే ఆ దేవుడితో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. దేవుడు ఊరుకోడు నాన్న, అన్ని చూస్తూనే ఉంటాడు, మన చుట్టూనే ఉండి గమనిస్తూనే ఉంటాడు. సర్లేరా, ఏదైతే అదైంది. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే ఆ దేవుడే నన్ను శిక్షిస్తాడు. నువ్వు నోరు మూసుకొని పదా. తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అరే నేనెంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరేంటి అంత తేలిగ్గా తీసి పడేస్తారు? బాబాయ్ బాబాయ్ ఊరుకో బాబాయ్. ఏంట్రా ఊరుకునేది? మీరు ఎలాగో ఏమీ చేయలేరు, కనీసం నన్నైనా మాట్లాడినేవ్వండి. సరే బాబాయ్ నేను మాట్లాడతానులే. తాతయ్య ఏంటిది? ఎందుకు చిన్నపిల్లల విషయాన్ని పెద్ద చేస్తున్నారు? వాళ్ళేదో మొక్కు తీర్చుకుంటే మనకొచ్చే ఇబ్బంది ఏంటి? వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు. వాళ్ళకేం కాకుండా ఝాన్సీ ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. రేయ్ ఆపుతావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ పిల్లల సంరక్షణ బాధ్యత మనదేనని కోర్టుకెక్కి మరీ ఆ పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చింది కదా.
పిల్లలకి కేవలం తను ఒక ఆయా లాంటిది మాత్రమే. తను ఇక్కడికి జస్ట్ ఒక గార్డియన్ గా మాత్రమే వచ్చింది. వాళ్ళు టైంకి తింటున్నారా, పడుకుంటున్నారా, లేదా ఏమైనా చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవడం మాత్రమే తన బాధ్యత. అంతవరకే. అంతేగాని పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్తాను, ఇక్కడికి తీసుకువెళ్తాను అంటుంటే గంగిరెద్దులా తలాడిస్తావా? తను ఏదంటే దానికి నేను ఒప్పుకోవాలనా? నెవర్. నా ఇగో మీదనే దెబ్బ కొట్టింది. అబ్బో, ఈయన గారికి ఏ కారమే అనుకున్నా, ఈగో కూడా ఉందా? పాస్వర్డ్ ఏంటో. అది కాదు తాతయ్య. రేయ్, నాకెదురు చెప్పే ఈ పొగరబోతు ఝాన్సీకి వంత పాడేవాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉన్నారు కాబట్టే ఢంకా బజాయించి చెప్తున్నాను. పిల్లల్ని ఎక్కడికి పంపించేదే లేదు. ఆ రోజు నన్ను కోర్టులో తల దించుకునేలా చేసింది, నన్ను కోర్టు మెట్లెక్కేలా చేసింది. మరి లిఫ్ట్ లేనప్పుడు మెట్లు ఎక్కాలి కదా నాన్న. అప్పుడు జరిగిన అవమానాన్ని నేను ఇంకా మర్చిపోలేదు. ఈ విషయం మీద ఆవిడ గారు కోర్టుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళమను. లేదంటే ఇంటికి పిల్లలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక తెల్ల కాగితం మీద సంతకం చేసి ఇచ్చి వెళ్ళమను. తన ఇష్టం వచ్చిన దగ్గరకు తీసుకెళ్ళమను. గుళ్ళు గోపురాలకి కర్మ ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళ్ళమను. నాకేం అభ్యంతరం లేదు. ఓకే సార్, మీ నిర్ణయం అదే అయితే నేను చెప్తున్నాను వినండి. ఇది దేవుడిపై ఉన్న నమ్మకానికి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. నేను పిల్లల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను. మీరు కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి. మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా కోర్టు ద్వారానే తీసుకెళ్లాల్సి వస్తే అది నాకు అసలు విషయమే కాదు. ఐఎమ్ రెడీ టు ఫైట్. ఝాన్సీకి కోర్టులో ఫైట్ చేయడం ఇష్టం కదా. కోర్టులో ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. పిల్లలు, మీరు పదండి.